అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను కాలాజామ్ చేస్తున్నాను స్వీట్. దానికోసం ఏం కావాలంటే కడాయి అయితే పెట్టేసుకున్నాను. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని నెయ్యి వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల నెయ్యి, ఒక 2 స్పూన్ల నెయ్యి వేసేసుకొని మెల్ట్ చేసేసుకోవాలి. నెయ్యి అనేది బాగా కొంచెం మెల్ట్ అవ్వాలి. పడిపోయింది నెయ్యి అనేది. గోధుమ రవ్వ తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. నేను ఒక గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. గోధుమ రవ్వ నెయ్యిలో వేపేసుకోవాలి. రవ్వ అనేది నెయ్యిలో వేపేసుకోవాలి. మంచిగా సిమ్లో పెట్టేసుకొని స్టవ్ వేపేసుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు రవ్వ అనేది మంచి స్మెల్ వచ్చే వరకు వేపేసుకోవాలి. రవ్వ అనేది హై పెట్టుకోవద్దు. రవ్వలో నుంచి ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది. ఒక 3 నిమిషాలు వేగాక ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులోనే ఒక కప్పు గోధుమ పిండి వేసేసుకొని ఆ గోధుమ పిండి కూడా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు సేమ్ వేపేసుకోవాలి. ఇట్లా వేగింది కదా ఈ రవ్వ అనేది. ఇట్లా వేగినప్పుడు కొంచెము గోధుమ పిండి కూడా వేసేసుకోవాలి. ఒక చిన్న కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. రవ్వ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. సరిపోతుంది ఒక కప్పు. ఇది కూడా మంచి సువాసన వచ్చే వరకు ఇవన్నీ కూడా బాగా వేపేసుకోవాలి. మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇట్లా స్టవ్ సిమ్లో పెట్టుకొని వేపేసుకోవాలి. ఇంకొంచెం అయితే నెయ్యి అయితే పడుతుంది ఇందులో. ఇట్లా చూసుకుంటూ మీరు వేసుకోండి. ఇంకొక స్పూన్ అయితే నెయ్యి వేస్తున్నాను. ఈ రవ్వ ఉన్న పిండి వేగేటప్పుడు ఒక మంచి కమ్మటి వాసన వస్తుంది. ఇందులో నుంచి మాడిపోకుండా అయితే వేపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే వేపేసుకుందాం మనము. ఈ లోపల ఏం చేయాలంటే ఒక కొబ్బరికాయ పగల కొట్టేసుకొని మీద తొక్క ఉంటుంది కదా, వెనకాల సైడ్ తొక్క, ఆ తొక్క తీసేసుకొని కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి. ఫ్రెష్ కొబ్బరి పాలు కొబ్బరికాయ పగల కొట్టేసుకొని మీరు ఎంత స్వీట్ చేసుకుంటున్నారో దానికి ఈ రవ్వ పిండి ఎంత వేసుకుంటున్నారో దాన్ని బట్టి ఒక కొబ్బరికాయ 2 కొబ్బరికాయలు మిక్సీలో వేసేసి బాగా బ్లెండ్ చేసుకొని స్ట్రైనర్లో ఉడగొట్టేసుకొని కోకోనట్ మిల్క్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక రవ్వ అయితే 2 నిమిషాలు వేపేసుకుందాం. రవ్వ అనేది మంచిగా వేగింది. ఇందులో నుంచి మంచి కమ్మటి వాసన అయితే రిలీజ్ అయింది రవ్వలో నుంచి, పిండిలో నుంచి. ఇప్పుడు నేను ఒక కప్పడు కోకోనట్ మిల్క్ తీసుకున్నాను. చూడండి, ఒక కొబ్బరికాయ మళ్ళీ హాఫ్ చెక్క 1.5 ఇది ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ మిల్క్ అనేది ఇందులో వేసేసుకుంటున్నాను. ఎంత కావాలో అంత వేసేసుకొని మనం ఇట్లా కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా బాగా ఇట్లా అనేది అంతా మంచిగా కలిపేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇట్లా అంతా కలిసేలాగా ఒక 2 నిమిషాలు అయితే బాగా కలిపేసుకోవాలి. చూడండి, మనము రవ్వ పిండి అనేది ఇట్లా వచ్చేలాగా కలిపేసుకున్నాము. ఒక చిన్న చిటికెడు అయితే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెమే, జస్ట్ చూడండి, చిన్న పించ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. స్వీట్లో దేనిలోనైనా కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది అది వేరే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇదంతా కూడా చల్లగా పెట్టేసుకోవాలి. ఇంకో కడాయి పెట్టేసుకొని నేను పాకం కోసం అయితే పాకం కోసం పెట్టేసుకుంటాను. ఇంకో కడాయి అనేది పెట్టేసుకొని ఇదైతే స్టవ్ అయితే పక్కకు పెట్టేస్తున్నాను. స్టవ్ పక్కకు పెట్టేసి కడాయి పెట్టేసుకున్నాను. ఈ కడాయి పెట్టేసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకుంటాను నేను. చూడండి, నేను కడాయి అయితే పెట్టేసుకున్నాను. బబుల్స్ వస్తున్నాయి కదా, ఒక 4-5 ఇలాచీలు ఇట్లా క్రష్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇలాచీలు అనేది క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో షుగర్ వేస్తున్నాను. ఈ వాటర్ బబుల్స్ వస్తున్నాయి కదా, షుగర్ బాగా మెల్ట్ అయిపోవాలి. పాకం కోసం అనమాట ఈ షుగర్ అనేది. సరిపోతుంది. ఒక 1/2 కేజీ షుగర్ వేసాను నేను. స్వీట్ సరిపోతుంది. ఇదంతా కూడా షుగరు వాటర్ కూడా మెల్ట్ అయ్యి కొంచెము పాకం వచ్చేయాలి. మనకి గులాబ్ జామ్ పాకం ఎట్లా వస్తుంది అట్లా రావాలన్నమాట. ఒక 2 నిమిషాలు అయితే బాగా మరగనిద్దాం. చూడండి, ముద్ద అనేది ఇట్లా అయిపోయింది. మనకు ముట్టుకునేంత ఇదిగా అయిపోయింది. బాగా చేతితోటి బాగా మెదిపేసుకోవాలి. మెదిపేసుకొని ఇట్లా కొంచెం నెయ్యి వేసుకోవాలి. చేతులకు నెయ్యి రాసుకొని ఇట్లా రాసేసుకొని ఇట్లా ఇట్లా ఎక్కడ పగుళ్ళు అవి లేకుండా మనకి కాలాజామ్ ఏ సైజులో వస్తుంది ఆ సైజులో మొత్తము ఇట్లా ఇట్లా మొత్తము ఇట్లా చేసేసుకోవాలి. మనము కాలాజామ్ లాగా ఇట్లా అన్నీ ఉండలన్నీ చుట్టేసుకోవాలి.
చుట్టేసుకున్నాక మీకు ఆయిల్ హీట్ పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసి ఆ పాకం అనేది మనం పట్టుకుంటున్నాం కదా షుగర్ సిరప్ అన్నీ కూడా అందులో వేసుకోవాలి. ఫస్ట్ అయితే మనమైతే ఇట్లా చేసేసుకుందాము. ఇదైతే ఫస్ట్ ఇట్లా బాగా మెదుపుకోవాలి. మెదుపుకున్నాక అన్నీ ఇట్లా చేసుకోవాలన్నమాట. ఓకేనా? చూడండి అన్నీ కాలాజామ్ ఇట్లా 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 చుట్టేసుకుంటున్నాను. చెయ్యికి నూనె రాసేసుకొని ఇట్లా బాగా బుల్లెట్స్ లాగా అన్నీ చుట్టేసేసుకుంటున్నాను. పక్కనైతే ఆయిల్ పెట్టేసుకున్నాను. ఈ పక్కనైతే షుగర్ సిరప్ మరుగుతుంది. ఇప్పుడు బుల్లెట్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. స్టవ్ అనేది హై పెట్టుకోకూడదు, సిమ్లోనే ఉంచుకోవాలి. వేసాక ఒక 2-3 నిమిషాల వరకు కలపొద్దు. ఇట్లా సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా వేపేసుకోవాలి. వేపేసుకొని షుగర్ సిరప్లో వేసేసుకోవాలన్నమాట మనం ఈ బుల్లెట్స్ అన్నీ కూడా. ఇట్లా బుల్లెట్ టైప్లో చేసుకోవాలి. కాలాజామ్ అనేది రౌండ్గా ఉండదు కదా, పొడుగులో ఉంటుంది కదా, గులాబ్ జామ్ లాగా ఉండదు కదా. ఇట్లా ఒక 2 నిమిషాలు అయితే వేగాక మీకు చూపిస్తాను. ఈ కన్సిస్టెన్సీలో మనకి ఫ్రై అనేది అవ్వాలి. కాలాజాములు అనేది ఇట్లా మనకి బంగారు రంగు వచ్చేయాలి. ఓకేనా? ఇట్లా అయ్యాక అన్నీ తీసేసుకొని అన్నీ ఇట్లనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి తీసేసి పక్కన పెట్టేసుకొని మిగతాయి కూడా నేను అన్నీ ఇట్లనే వేయించేసుకొని షుగర్ సిరప్లో అనేది వేసేసుకుంటాను. అన్నీ ఇట్లనే వేయించుకోవాలి. చూడండి షుగర్ సిరప్ అంతా కూడా చల్లగా అయిపోయింది. ఇట్లాంటి ఇవన్నీ కాలాజాములు అన్నీ ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 3 అవర్స్ అయితే వదిలేసేయాలన్నమాట. 3 అవర్స్ వదిలేస్తే ఆ షుగర్ పాకం అనేది ఇదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి కాలాజాములు అనేది. చాలా టేస్ట్ ఉంటాయి. కానీ ఒక 3 అవర్స్ అయితే అలా వదిలేయాలన్నమాట. మీకు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక చూపిస్తాను. ఫ్రెండ్స్ సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే కాలాజాములు అయితే రెడీ అయిపోయినాయి. ఒక 3 అవర్స్ అయితే వదిలేయాలి. చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తినడానికి అయితే రెడీ అయిపోతాయి. ఓకేనా? బాయ్ బాయ్.